అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా జియో ఎంఎస్ నంబర్ 28 అండి. డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా పెరిగిన డిఆర్ బకాయిల గురించి వివరాలైతే చూద్దాము. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరిలో విడుదల అయ్యే మూడో విడత డిఆర్ ఏరియర్స్ గురించి తెలుసుకుందామండి. సో, మనకు నెక్స్ట్ మంత్ ఈ ఫిబ్రవరి మంత్‌లో ఏవైతే పెండింగ్ బకాయిలున్నాయో మూడో విడత రిలీజ్ కావాల్సిన వాటి గురించి, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా డిఆర్ బకాయిలనేది కూడా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా చూసుకున్నట్లయితే డిఆర్ పెంపు అనేది జరిగిందండి. ఈ జియో ప్రకారంగా అప్పటి వరకు ఉన్న 26.39% డిఆర్‌ను 3.64% వరకు పెంచి 30.03 వరకైతే చేర్చారు. ఈ పెంపుకు సంబంధించిన బకాయిలను 3 సమాన వాయిదాల్లో అంటే 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. ఇందులో మూడో విడత చెల్లింపులు ఫిబ్రవరి 2025 అంటే మనకు నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ సాలరీతో గాని ఇట్లా జమ కావాల్సి అయితే ఉందండి. సో, మూడో విడత బకాయిలు ఫిబ్రవరి 2025లో అనమాట. మూడో విడతలో ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? అసలు ఇంకా ఏమైనా బకాయిలున్నాయా? మొత్తం బకాయిలు ఎన్ని? ఎప్పుడు జమ చేస్తారు? వాటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, ప్రస్తుతం డిఆర్ అనేది 33.67%తో అయితే ఉందండి. మనం తీసుకుంటున్న డిఆర్ అనేది 33.67%గా ఉంది. ఇది జూలై 2023 నాటి ఇంకా మనకు జూలై 2024, జనవరి 2025 ఈ 3 డిఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, కేంద్ర ప్రభుత్వం అయితే జనవరి, జూలైకి సంబంధించి 2024కి సంబంధించి జనవరి మరియు జూలై నెలల డిఆర్‌లను జనవరిది 4%, జూలైది 3% అయితే పెంపుతో మొత్తం 2024కు గాను 7% పెంపుతో అయితే డిఆర్‌లు ఇచ్చేసిందనమాట. ప్రకటించేసిందనమాట. కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 డిఏని కూడా మనకు మరి కొద్ది రోజుల్లో ప్రకటించనుంది. సో, ఈటితో మనకు 3 డిఏలు పెండింగ్‌లో ఉంటాయి. సో, ఈ పెండింగ్ డీఎల్ గురించి పక్కన పెడితే మనకు రావాల్సిన అరియార్స్ గురించైతే చూద్దాము. సో, వీటితో పాటు వాటి బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారనే షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. 2022 పీఆర్‌సీ తర్వాత విడుదలైన డీఏ ఉత్తర్వులు ఈ విధంగా ఉన్నాయి. పీఆర్‌సీ 2022 తర్వాత మనకిచ్చిన డీఏ ఉత్తర్వులు మరియు పీఎఫ్, సీపీఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిఓ ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1 మే 2023 ప్రకారంగా 20.02 ఉన్న డిఆర్‌ను 2.75% అయితే పెంచారు. సో, దీనికి సంబంధించి బకాయిలు 3 సమాన వాయిదాల్లో అంటే 3 విడతలుగా చెల్లించాల్సి ఉంది. మొదటి విడత చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2023, రెండవ విడత వచ్చేసి డిసెంబర్ 2023, మూడో విడత వచ్చేసి మార్చి 2024. సో, వీటికి కానీ ఈ 3 విడతలకు సంబంధించి ఇంకా బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదన్నమాట. సో, ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలి. వాస్తవానికి జీవో ప్రకారంగా మొదటి విడత సెప్టెంబర్ 2023లోనే చెల్లించాల్సి ఉండగా, అది వాయిదా పడిందిక్కడ. సో, ఏవి చెల్లించలేదన్నమాట. గత కొన్ని సంవత్సరాలుగా గూడా డిఆర్ బకాయిలు చెల్లించని పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరో జీవో అండి. ఇంకా ఏమైనా డీఏలు పెండింగ్ ఉన్నాయా అంటే, జీవో ఎంఎస్ నంబర్ 113 మరో డీఏ పెంపండి. ఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా 20.75% ఉన్నటువంటి డీఏని 26.39%కి పెంచారు. దీనికి సంబంధించిన బకాయిలు వచ్చేసి మొదటి విడత 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలండి. మొదటి విడత ఏప్రిల్ 2024, రెండో విడత జూలై 2024, మూడో విడత వచ్చేసి అక్టోబర్ 2024లో అయితే బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. ఇవి కూడా ఇంకా చెల్లింపులు జరగలేదు. ఇక జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ప్రస్తుతం చర్చ అనమాట ఇది. సో, ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అంశం ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జియో వచ్చేసి 28 అండి జియో ఎంఎస్ నంబరు. దీని ప్రకారంగా 26.39% ఉన్నటువంటి డీఏను 30.03%కి పెంచారు. అంటే ఇక్కడ 3.64% అయితే డిఆర్ పెంచారనమాట.
దీనికి సంబంధించిన బకాయిలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి విడత బకాయిలను ఆగస్టు 2024, రెండో విడత బకాయిలను నవంబర్ 2024, మూడో విడత బకాయిలు ఫిబ్రవరి 2025. అంటే మనకు వచ్చే నెల ఇది కీలకమండి. సో, ఫిబ్రవరి 2025లో మనకు మూడో విడత బకాయిలు చెల్లించాల్సి ఉంది ప్రభుత్వము. ఈ జీవో ఈ తేదీల ప్రకారంగా చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఈ నెలలో బిల్లులు పెట్టడానికి సీఎఫ్ఎంఎస్‌లో బిల్లులు ఇంకా ఎనేబుల్ చేయలేదు. చూడాలి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి సో, అలాగే ఉద్యోగ పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అట్‌లీస్ట్ ఈ మూడో విడత డీఏ బకాయిలకైనా బిల్లులు ఎనేబుల్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా డీఏ, డీఆర్ బకాయిల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. బకాయిల మొత్తం లెక్కింపు. బకాయిల మొత్తాన్ని ఎలా లెక్కించాలో చూద్దాము. మీ బేసిక్ పే ఇంటూ పెరిగిన డీఏ శాతం ఏ సందర్భంలో ఈ సందర్భంలో 3.64% పెరిగిందండి. ఇంటూ బకాయిలు ఉన్న నెలలు డివైడెడ్ బై 100 మొత్తం మనకు రావాల్సినటువంటి పేమెంట్ అయితే ఈ ఫార్ములా ప్రకారం ఉంటుందన్నమాట. సో, ఈ లెక్క ప్రకారం దాదాపుగా 12 నెలల బకాయిలు ఉన్నాయన్నమాట. మనకు జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా చూసుకున్నట్లయితే 12 మంత్స్ ఉన్నాయన్నమాట. అరియర్స్ చెల్లించాల్సి ఉంది. కాబట్టి మీ బేసిక్ పే ఇంటూ 3.64% ఇంటూ 4 అవుతుంది. 3 సమాన వాయిదాలు. సో, 12 మంత్ డివైడెడ్ బై 3 కాబట్టి ఇక్కడ మనకు 4 మంత్స్ అవుతుంది. సో, ఈ 4 వచ్చేసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం బేసిక్ పే ఇంటూ 3.64% ఇంటూ 3.64 ఇంటూ 4 డివైడెడ్ బై 100తో లెక్కిస్తారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలండి. ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఇంకొక జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా ఈ జీవో కూడా ఆహ్, జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారం అంటే మార్చి 15, 2024న విడుదల చేశారు. 2 జీవో నంబర్ 28 అండ్ 30 ఒకే రోజున విడుదల చేశారు. ఈ జీవో ప్రకారంగా 30.03 ఉన్నటువంటి ఈ డీఏను 3.67% పెంచి 33.67% అయితే తీసుకొనొచ్చారు. సో, దీని బకాయిలు చూసుకున్నట్లయితే మొదటి విడత అరియర్స్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో చెల్లింపులు జరగాలి. కానీ జరగలేదు. రెండో విడత బకాయిలు డిసెంబర్‌లో జరగాలి. కానీ జరగలేదు. మూడో విడత బకాయిలు సో, ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరగాలి. ఇవి మరి చూడాలండి, బిల్లులు పెట్టడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయాల్సి ఉంది. సో, ఇవి కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల ఆశలు. ఉద్యోగ మరియు పెన్షనర్లు ప్రస్తుతం మూడవ విడత బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా ఆర్థికంగా కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. సో, మరి డీఏ, డీఆర్ బకాయిల సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.